వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నటువంటి బాలినేని గారు తిరుగుబాటు చేశారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక కూల్గా ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు అనేటువంటి ఒక చర్చ మనం చూస్తూ ఉన్నాం. సో ఈ బాలినేని గారు ఏదైతే ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తానని ఒక మాట ఏదైతే మాట్లాడారో, మరి మనం గతంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించి అటు ఇటు కాకుండా ఆయన పరిస్థితి తయారయ్యింది. చాలా అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఇక ఏ పార్టీలకు వెళ్ళే అవకాశం లేదు. రాజకీయంగా ఆయన సమాధి అయ్యేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి మనం ఒక వీడియో చేస్తే కొంతమంది కామెంట్ చేశారు. అరే నీకు ఏం తెలిసని మాట్లాడుతున్నావురా, ఒంగోలు నియోజకవర్గంలో ఒకసారి వచ్చి చూడు, బాలినేని గారికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అవమానాలు లేవు, జనసేన పార్టీలో ఆయనకు చాలా చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అంటే గౌరవిస్తారు, ఆయనకు పెద్ద పెద్ద పదవులు వస్తాయని చెప్పినటువంటి పరిస్థితి. మనం ఏం చెప్పాము అక్కడ, జనసేన పార్టీలో ఉండనివ్వట్లేదు, జనసేన ఒరిజినల్ టీడీపీ పార్టీ కలిసి ఈయనను బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని బయటికి పంపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో కనీసం ఆ జనసేన పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్లలో కూడా పాల్గొనేటువంటి అవకాశం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి రావడం లేదు. మరి ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. తనతో పాటు వెళ్ళినటువంటి క్యాడర్ కూడా అసంతృప్తిగా ఉంది. ఇంకా మరి కొంతమంది వస్తారనుకున్నటువంటి క్రమంలో వాళ్ళని పిలవలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈయన పరిస్థితే బాగలేదు, ఇంకా వాళ్ళని ఏం పిలుస్తారు. అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి దామచర్ల జనార్దన్ గారు కూడా ఈయన మొదటి నుంచి కూడా ఈయనను వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో ఒంగోలు నియోజకవర్గం టికెట్ కూడా ఖచ్చితంగా వాళ్ళకే వస్తే జనసేన పార్టీ ఒరిజినల్ నాయకులకి లేదా దామచర్ల గారికి రావాలి. బాలినేని గారికి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వనివ్వమనే ఉద్దేశంతో ఈయనకు సంబంధించి ఇప్పటికే వైసీపీ పార్టీలకు పోతున్నాడని చెప్పి ఒక నెగటివ్ పబ్లిసిటీ ఈ జనసేన ఒరిజినల్ దామచర్ల వర్గం వీళ్ళంతా కూడా ఒక వాళ్ళకు ఉన్నటువంటి మీడియాలో ప్రచారం చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుపోతున్నారు. ఏ రకంగా చెప్తా ఉన్నారు, బాలినేని శ్రీనివాసరెడ్డి నమ్మదగినటువంటి వ్యక్తి కాదు, జగన్మోహన్ రెడ్డి బంధువు, కోవట్టుగా కూడా పనిచేయచ్చు అని చెప్పి ఆయనకు చెప్తున్నటువంటి క్రమంలో అందుకే ఆయనకు పదవులు కానీ ఏది కానీ బాధ్యతలు కానీ ఇవ్వడం లేదనేటువంటి ఒక చర్చ ఉంది. అంటే వాళ్ళు ఏంటంటే మన కూటమిలో బాలినేని ఉండకూడదు. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో బాలినేని గారు తిరిగి వైసీపీలోకి వెళ్తున్నారు అనేటువంటి ఒక చర్చ ఏదైతే జరిగిందో, ఒకానొక సందర్భంలో విజయమ్మ గారిని అడిగితే విజయమ్మ గారు కూడా వెళ్ళి జగన్ గారితో మాట్లాడిందని చెప్పి మాట్లాడితే మరి జగన్ గారు ఒప్పుకోలేదనేటువంటి చర్చలు కూడా మనం చూసాం. దానికి సంబంధించి మన ఛానల్లో మనం చెప్పడం జరిగింది. ఎందుకు అంటే క్యాడర్ని గౌరవించి జగన్ గారు ఒప్పుకున్న క్యాడర్ ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎవరైతే వైసీపీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వేరే పార్టీలో చేరారో వాళ్ళని దయచేసి పార్టీలోకి తిరిగి తీసుకోవద్దు. ఆ నియోజకవర్గం మనం ఓడిపోయినా పర్వాలేదు కానీ తిరిగి తీసుకోకూడదు, ఎంత బలవంతుడైనా సరే అన్నది క్యాడర్ యొక్క ఆలోచన. ఎందుకంటే ఇది రిపీట్ అవుతుంది, పదే పదే ఇబ్బంది పెడతా ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని సుఖాలు అనుభవించి కష్టాలు ఉన్నప్పుడు పార్టీని తిట్టి అవతల పార్టీకి పోయి ఇట్లా ఈ రకంగా మాట్లాడి కరెక్ట్ కాదు, వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి వీళ్ళు గట్టిగా చెప్పినటువంటి క్రమంలో వైసీపీ పార్టీలో కూడా ఛాన్స్ లేదు. సో మరి ఇవన్నీ ఒకసారి చూసి గమనిస్తే ఏమర్థమవుతుంది, ఇక్కడ ఇటు వైసీపీ పార్టీలోకి ఛాన్స్ లేదు, టీడీపీ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం అసలే లేదు, జనసేన పార్టీలో ఉండగలిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టే బాలినేని గారు ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తాననేటువంటి మాట మాట్లాడాల్సి వచ్చింది. అంటే ఇవన్నీ వెనక జరుగుతున్నట్టే కదా. అనేక అవమానాలు పార్టీలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి బాలినేని గారు. ఎక్కడ అవమానాలు ఉన్నాయంటారు, ఇంతకన్నా ఏం కావాలి. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు, దాన్ని ఎక్కడ పోయినా కూడా వాసన్న సీనన్న అని పిలుచుకునేటువంటి ఇది ఏ ఎమ్మెల్యే అని ఏ మంత్రి అని అప్పట్లో అంత వాల్యూ ఉంది. అప్పుడు ఇప్పుడు ఏమైంది, చివరికి హరిహర సినిమాకి సంబంధించి పోస్టర్లు కానీ ఆ సినిమా ప్రమోషన్స్ కానీ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇది కూడా ఎందుకంటే ఈ రకంగానైనా పవన్ కళ్యాణ్ గారికి దగ్గర కావాలని చెప్పి ఈ సినిమా ప్రమోషన్స్ చేసి దగ్గర కావాలి, తద్వారా ఎమ్మెల్సీ కానీ లేదా ఇంకో ఏదైనా నామినేటెడ్ పదవి కానీ సంపాదించుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారని ఒక చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో దాన్ని కూడా ఒరిజినల్ జనసేన టీడీపీ పార్టీ నాయకులు మరి దాన్ని కూడా అడ్డుకుంటున్నారు. ఆయన చేస్తున్నటువంటి ఆపనలు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి పోకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉందని చెప్పి, ఇంతకన్నా అవమానాలు ఏం కావాలి చెప్పండి. ఇదన్నీ అవమానాలే కదా. ఇట్లా ఒక బాలినేని గారే కాదు, చాలామంది వైసీపీ పార్టీని వదిలిపోయినటువంటి చాలామంది యొక్క పరిస్థితి మీరు గమనించండి. ఇక్కడ పార్టీ మారేటప్పుడు వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చారో, ఎమ్మెల్సీ ఇస్తామని ఇంకోటో కనీసం నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదా. పోనీ వాళ్ళు అఫీషియల్గా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటువంటి హక్కు అయినా ఉందా వాళ్ళకు, అది లేదు. మీరు చూడండి, వైసీపీ పార్టీ నుంచి మారిన వాళ్ళు ఎవ్వరు కూడా ప్రెస్ మీట్లో పాల్గొనడం కానీ మాట్లాడడం కానీ అఫీషియల్గా ఇంకా ఎక్కడైనా యాక్టివ్గా ఉండడం కానీ మీడియాలో కనిపించడం కానీ సోషల్ మీడియాలో ఎక్కడా లేదు. వాళ్ళని పట్టించుకోవడం లేదు. వాళ్ళకి అవమానం తిరిగి వైసీపీ వైపు చూస్తున్నారనే చర్చనే ఉంది. ఇప్పుడు ఏంటంటే అంతా అనుకున్నట్టుగానే జరిగింది. అటు ఇటు కాని పరిస్థితి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది. చివరికి ఏంటి, జనసేన పార్టీలో టికెట్ ఇవ్వకపోతే
ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తానని మాట అంటున్నానంటే ఫైనల్గా ఒక వార్నింగ్ అయితే జనసేన పార్టీకి ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు బాలినేని గారితో కూర్చొని ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందని మాట్లాడతాడా? మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే నేను చెప్పిందే వినాలి. నన్ను కాదని మీరు టీడీపీ పార్టీకి సంబంధించి ఏ మాట అన్నా, చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అన్నా, నారా లోకేష్ని ఒక మాట అన్నా కూడా నేను సహించాను. పార్టీ నుంచి వెళ్ళిపోండి తప్పితే మీ మాటకు విలువ ఇవ్వని అనేటువంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశం. అంతే కదా. ఎవరైనా పార్టీకి అన్యాయం జరుగుతుంది, పార్టీ నాయకులకు అన్యాయం జరుగుతుందని క్వశ్చన్ చేస్తే వాళ్ళనే బయటికి పంపిస్తారు, కానీ వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఉందా? చేస్తున్నారా ఎక్కడైనా? లేదు. బాలినేని గారు కూడా అదే రకంగా ఉంటుంది. పైగా ఈయన వైసీపీ పార్టీ నుంచి వచ్చినాడు కాబట్టి ఇంకా ఆయన దూరం పెట్టే ప్రయత్నం చేస్తారు తప్ప కూర్చోబెట్టి మాట్లాడి చేస్తారనేటువంటి అభిప్రాయాలు ఎవరికైతే లేవు. సో చూడాలి ఏం జరుగుతుంది అన్నది. సో మొత్తానికైతే బాలినేని గారు వైసీపీ పార్టీని వీడి తప్పు చేస్తా అనేటువంటి విధంగా మదన పడతా ఉన్నారనే ఒక చర్చ అయితే ఆ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది.